నేను చిన్న కంక్లూడ్ ఇస్తున్నా. ఎందుకంటే వాజ్పేయి వచ్చిన తర్వాత 3 పెట్టిండు, దాని తర్వాత మీరు పెట్టలేదు. సరే సరే, ఈ జనరల్ నాలెడ్జ్ పక్కన పెట్టండి. ఫస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. ఓకే ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. మీ ముఖ్యమంత్రి కాదండి, మన ముఖ్యమంత్రి. మన ఇజ్జత్ పోతాంటే, ముఖ్యమంత్రి ఇజ్జత్ పోతే మన ఇజ్జత్ పోయినట్టే, అందరి ఇజ్జత్ పోయినట్టే అండి. మీ ముఖ్యమంత్రి ఎట్లా అంటారండి? అంటే ఇప్పుడు మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తారు, క్లారిటీ తీసుకుందాం. ఒక్క నిమిషం, శ్రీనివాసరావు గారు. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇక్కడ చర్చ కాదు కదా. ఆయన మాట్లాడింది గ్యాస్ గురించి, ఆయన గ్యాస్ గురించి, పెట్రోల్ గురించి మాట్లాడింది, వేరే అంశం కాదని మాట్లాడింది. రైట్ రైట్, ఓకే. ఎస్, ఒక్క నిమిషం. ఎస్, కోటేశ్వరరావు గారు. సో చూస్తున్నారు, ఒకటి ఏంటంటే సింపుల్ గా సరే, పెట్రోల్ కి సంబంధించి, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఆల్రెడీ తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి, అనవసరంగా వెళ్ళి ఈ 3 times ఎక్కువగా నిన్న చూస్తే సేల్స్ కూడా, పెట్రోల్ సేల్స్ 3 times ఎక్కువైంది. నార్మల్ గా జరిగిన దానికన్నా ఎక్కువగా జరిగింది. అంటే భయపడుతున్నారు. ఆబ్వియస్లీ ఇందాక రామ్మూర్తి గారు అన్నట్లు ప్రజలకి ముందు జాగ్రత్త ఎక్కువే, కరెక్టే. ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒకటి మాట్లాడాలంటే కూడా పెట్రోల్ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కూడా ఉన్నాయి. ఇన్ కేసు అది ఒకవేళ జిఎస్టీలోకి కంక్లూడ్ చేస్తే కేంద్రానికే వెళ్తుంది, అప్పుడు 100% కేంద్రమే బాధ్యత తీసుకుంటుందంటే ఏమో అనుకోవచ్చు. బట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఇంత క్రైసిస్ ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందా? ఈ విషయంలో ఇక్కడ కూడా ఫెయిల్ అయింది అనుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వం? పెట్రోలు, డీజిల్, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి అధికారాలు లేదా పరిమితులు అనేటువంటివి చాలా స్వల్పం. ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ ఉంటే అటువంటి వాటిని నిరోధించేటువంటి బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది తప్ప వాటి కేటాయింపు గాని లేకపోతే సరఫరా విషయాల్లో గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి చొరవ గాని బాధ్యత గాని లేదు. మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. అడగొచ్చు, మా రాష్ట్రానికి ఇంత నిల్వలు, ఇంత గ్యాస్ అవసరం ఉంది, లేదా ఇంత పెట్రోల్ అవసరం ఉంది, సరఫరా చేయమని చెప్పేసి అడగటం తప్ప డిమాండ్ చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం అంతా మానిటర్ చేస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? తెలంగాణలో గ్యాస్ కొరత లేదని చెప్పారు. ఎట్లా చెప్తారండి? గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పుడు మరి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇప్పించలేకపోయారు మరి మీరు? అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా జనాన్ని తప్పుదారి పట్టిస్తే ఆ నెపం ఎక్కడో తమ మీద ఎక్కడో పడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కొరత లేదని చెప్పింది. మరి ఇద్దరు దొందే అన్నట్టుగా జనం అనుకుంటారు కదా. రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ విధంగా ఎందుకు చెప్పాలి? మానిటర్ చేస్తున్నాము, ఈ కొరత ఉన్నది, కమర్షియల్ సిలిండర్లకు కొరత ఉన్నది అనేటువంటి మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి వచ్చిందా? రాలేదు. అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పారు. మరి ఇంకా అప్పుడు బీజేపీకును కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముందని రామ్మూర్తి గారు అంటే తప్పే ఉంది. అందుకని పాయింట్ అది కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. అలా చెప్పకుండా ఇప్పుడు మీరు అన్నారు రాష్ట్రాలకు కూడా ఆదాయం వస్తుంది కదా అని. రాష్ట్రాలకు కూడా ఆదాయం ఇచ్చే మాట నిజమే, కానీ కేంద్రానికి ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, 30 లక్షల కోట్లు ఏడాదికి సెస్సుల పేరుతోటి లీటర్కి 30 రూపాయల వరకు పెంచి సెస్సుల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక్క పైసా ఇవ్వట్లేదు. దానికి తోడు గ్యాస్ మీద గతంలో జిఎస్టీ లేదు, ఇప్పుడు జిఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది, సరే రాష్ట్రాలు కూడా జిఎస్టీ వస్తుంది. అందుకని అసలైనటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. రెండోది, కరోనా అనేటువంటిది మనకి చెప్పొచ్చినటువంటిది కాదు, మనం ఊహించింది కాదు. లేకపోతే ఎట్లా వచ్చిందో, ఎటువైపు నుంచి వచ్చిందో, గాలిలో వచ్చిందో లేకపోతే ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. కానీ పశ్చిమాసియా యుద్ధం అనేటువంటిది ఎప్పటి నుంచి అండి? 3-4 నెలల నుంచి నడుస్తున్నటువంటిది. అమెరికా వాడు మేము దాడి చేస్తామని చెప్పేసి వాడు చెప్పడం, మీరు దాడి చేసేట్లయితే మేము ప్రతిఘటిస్తాము, హార్మూజ్ జలసంధిని కూడా అవసరమైతే మూసేస్తామని ఇరాన్ వాడు చెప్పడం. ఈ దాడులు ప్రారంభానికి కాకముందు 1 నెల 15 రోజుల క్రితం మొత్తం అమెరికా అంతా యుద్ధ నౌకలన్నింటినీ కూడా మధ్యధరా సముద్ర తీరానికి లేదా ఇరాన్ సమీపానికి సమీకరించడం, ఇవన్నీ తెలిసిన తర్వాత
ఏ క్షణమైనా అమెరికా వాడు దాడి చేస్తాడు, సంక్షోభం వస్తుంది అనేటువంటిది కామన్ సెన్స్ ఏ మాత్రం మెడ మీద తలకాయ ఉన్నవాడు ప్రతి వాడు ఊహించాడు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి? అదనంగా గ్యాస్ దిగుమతి చేసుకుందా? లేదు. అదనంగా ఏమన్నా చమురు దిగుమతి చేసుకుందా? లేదు. ఏం చేస్తున్నట్టు? తీరిగ్గా 23 రోజుల తర్వాత సంక్షోభం గురించి 25 రోజుల తర్వాత 23 రోజుల తర్వాత ఏమో పార్లమెంట్ లో మాట్లాడతారు, 25 రోజుల తర్వాత ఏమన్నా అఖిలపక్ష సమావేశం పెట్టి జనాన్ని భయపెడతారా? ఏం పాలనండి ఇది? ఏం బాధ్యత? జవాబుదారీతనం? ఏం జవాబుదారీతనం? అది చెప్పేదేదో పార్లమెంటు మొదటి దాడులు ప్రారంభమైనటువంటి 1-2 రోజుల్లోనే పార్లమెంట్ లో పశ్చిమాసియా సంక్షోభం గురించి చర్చించాలి అని చెప్పేసి పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇస్తే ప్రతిపక్షాలు కుదరదు, దాన్ని చర్చించడానికి ఏం లేదు, అంతా బానే ఉంది అని చెప్పేసి తిరస్కరించింది ఎవరు? ఈ నరేంద్ర మోడీ సర్కారే కదా. మరి అదే వాళ్ళు అప్పుడు తిరస్కరించి 25 రోజుల తర్వాత జనాన్నంతా భయపెట్టి కరోనా పరిస్థితి అంటే లాక్డౌన్ అనుకున్నారు. సోషల్ మీడియాలో అదిగో పులంటే ఇదిగో తోకని చెప్పినట్టే సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారు కరోనా అన్నారు కనుక ఇంకా లాక్డౌన్. ఇదే కదా జరిగింది. అందుకని ఇప్పుడు మన రామ్మూర్తి గారు చెప్తున్నారు, ఇప్పుడు గతంలో కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రుల గురించి మనం చెప్పాలి. మరి ఆయన డాక్టర్ అప్పుడు కాదు కదా. అందుకని విమర్శించవచ్చు, మన రేవంత్ రెడ్డి గారినైనా ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ మనం కూడా గతంలో అలాంటి చేసామనేటువంటిది గుర్తు పెట్టుకోండి. మీరు కూడా పారాసిటమాల్ వేసుకుంటే పోద్దని చెప్పారు కదండి. చెప్తాను దాని గురించి కూడా చెప్తాను. ఒక నిమిషం రామ్మూర్తి గారు, ఒక నిమిషం పాయింట్ కంక్లూడ్ చేయనివ్వండి. నెక్స్ట్ నేను మీ దగ్గరికి వస్తాను. చెప్పండి కోటేశ్వరరావు గారు. ఎదుటి వాళ్ళని మనం అనేటప్పుడు మనం కూడా ఒకసారి గతాన్ని వెనక్కి చూసుకోవాలని చెప్పడమే నా ఉద్దేశం, అంతే తప్ప మీరు కారణాలు చెప్పక్కర్లా. అందరూ మీరే కాదు చాలా మంది చెప్పారు పారాసిటమాల్ అని, అందరిలో మరి డాక్టర్లు కాదు కదా. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దీన్ని సరిదిద్దాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఎష్యూరెన్స్ అసలు నమ్మే పరిస్థితి లేదండి. జనం ఏం చెప్పినా గానీ జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. జనాన్ని తప్పట్టం కాదు మనం చేయాల్సింది, నాయకత్వం వైఫల్యం వచ్చి ప్రధానమంత్రి గారు అఖిలపక్ష సమావేశంలో చెప్పకుండా ఏముంది ఆయనకి, ఆయన ఏం చేసిన పని, నన్ను చేసిన పని ఏంటో చెప్పమనేంటి, పోనీ రాజకార్యం ఏంటో ఏమి లేదు. వాడేమో పాకిస్తాన్ వాడేమో నేను మధ్యవర్తిత్వం వహిస్తాను ఇరాను అని చెప్పేసి చెప్తా ఉంటే అదేంటంటే అదంతా దళారీతనం అంట. దళారీతనం మరి వాళ్ళు అదే కనుక దళారీతనం అయితే మరి మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్ లో. మరి మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీను తెలుగుదేశం మధ్య సయోధ్య కుదుర్చారు కదా, అది దళారీతనమేనా? ఎంత ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ బీజేపీ ఎంత ఇచ్చింది దళారీకి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎంత ఇచ్చింది? అందుకని మనకి అందని ద్రాక్ష పుల్లన అన్నట్టుగా మనల్ని ఎవడు పిలిచేవాళ్ళు లేడు ఇప్పుడు. ఎందుకంటే మనం అమెరికా వైపు ఉన్నాం అనేటువంటిది జనానికి సందేశం. మనల్ని ఎవడు నమ్మడు, ఇరాన్ నమ్మదు మనల్ని, మనకు మిత్రదేశంగా ఉన్నట్టు చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ మనల్ని పట్టించుకోడు, ఎక్కడికి పోతాడు, మన దొడ్లోనే ఉంటాడు నరేంద్ర మోడీ అని చెప్పేసి. అందుకని అటువంటి సిచ్యువేషన్లు ఆ విధమైనటువంటి చౌకబారు మనం దళారీ పని చేయం, ఎవడు బీచాడు మనల్ని. అందుకని గౌరవప్రదమైనటువంటి భాష కానీ లేకపోతే ఆ విధమైనటువంటి లేకపోయినట్లయితే ఇవాళ అదే పరిస్థితి. తాడే పామై కరుస్తుంది అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అంశాలు ఇవాళ ఆయనకి ఎదురు తిరుగుతున్నాయి. ఎందుకని అబద్ధాలు చెప్పి 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 జనాన్ని బ్లఫ్ చేసిన కారణంగానే నిజం చెప్పిన మన పరిస్థితి అని నేను ముందే చెప్పాను. అందుకనే ఓకే అండి. ఎస్ రామ్మూర్తి గారు ఇప్పుడు చెప్పండి మీ సబ్మిషన్. నేను 2 అంశాలు చెప్తా అండి. సరే, కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలకు నేను కౌంటర్ ఇవ్వను. సరే, గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా ధైర్యం చెప్పిండో కరోనా టైంలో ఆయన మాటలకు, ఆయన వాస్తవంగా ఆయన ప్రెస్ మీట్ కోసం కొన్ని కోట్ల మంది వెయిట్ చేసిళ్ళు. ఆయన చెప్పినట్టు విన్నారు కాబట్టి వాస్తవంగా తెలంగాణలో కొంత కంట్రోల్ చేయబడ్డది. సరే, అందరూ వాస్తవంగా కోవిడ్ వచ్చినప్పుడు పారాసిటమాల్, సర్ది గోళీలు అవే వేసుకున్నారు. ఆఖరికి ఆయన చెప్పింది అయినది కూడా అందరికి తెలుసు. ఎందుకంటే కొంతమంది హాస్పిటల్లో పోయిన వాళ్ళు అయితే విపరీతమైన స్టెరాయిడ్స్ ఎక్కించుకొని ఏ విధంగా భయభ్రాంతులకు గురై చనిపోయిన విషయం కూడా తెలుసు.
వాస్తవంగా గణాంకాలు చూసుకున్నా ఇంట్లో కోవిడ్ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు బతికిళ్ళు, హాస్పిటల్ పోయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. సరే ట్రీట్మెంట్ సరిగ్గా ఉన్నదా లేదా అన్న తర్వాత ముస్తే, ఎందుకంటే స్టెరాయిడ్స్ కానీ అదే విధంగా హాస్పిటల్ వాతావరణం చూసి భయభ్రాంతులకు గురై కూడా చాలా మంది చచ్చిపోయారని ఒక గణాంకాలు చెప్తుంది. అదే విధంగా రాష్ట్రానికి ఉన్న పెను ప్రమాదం ఏంటంటే మహాలక్ష్మి పథకం ద్వారా. ఎందుకంటే కొంతమందికి మేము 40 లక్షల కుటుంబాలకు మేము 500 రూపాయలు పే చేస్తామంటారు. మరి ఎవరు పే చేస్తారో శ్రీనివాసరావు గారు కడుతున్నారు, కోటేశ్వరరావు గారు, రామూర్తి కూడా కడుతున్నారు, అదేవిధంగా మీరు కూడా కడుతున్నారు. సరే మనం కూడా పేదోళ్ళే, మనం పెద్ద లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళం కాదు, ఎకరాల భూమి వాళ్ళం కాదు. సరే ఉన్న వాళ్ళకైతే వాస్తవంగా సరే అది వదిలేద్దాం. అదేవిధంగా రోజుకు 180 కోట్లు అయితే పేమెంట్ చేయాలని, ఏది ఫ్రీ గ్యాస్ సంబంధించి ఎవరికి వస్తుందో వరకు పోతుందో సరే అది వదిలేద్దాం. సరే ప్రభుత్వం నుంచి 27 నెలలుగా ఎంత పెండింగ్ ఉన్నది అంటే 4,860 కోట్లు 27 నెలలకు వాస్తవంగా ఫ్రీ గ్యాస్ సంబంధించి 500 రూపాయలు పేమెంట్ చేయాలి. అంటే నెలకు 180 కోట్లు. సరే ప్రభుత్వం ఎంత ఇచ్చిందా ఇప్పటి వరకు? 227 కోట్లు మాత్రం పేమెంట్ చేసింది. సో 4,633 కోట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నది. సో ఇది చాలా పెను ప్రమాదం. ఇప్పుడు గ్యాసెస్ సరిగ్గా లేదంటే ఇక ఫ్రీ గ్యాస్ వల్ల కూడా అతలాకుతలమైన ప్రమాదం. ఫస్ట్ మొత్తం దేశం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటిసారిగా ఎఫెక్ట్ ఉండేది మనకు. అదే విధంగా కేంద్రం ఎంత బోగస్, ఏ విధంగా మా జనాలను మోసం చేస్తుందంటే, ఇప్పుడు బ్యారెల్ రేటు వాస్తవంగా చూసుకుంటే 90 నుంచి 120 దాకా ఉందండి బ్యారెల్ రేటు. వాస్తవంగా ఏంటంటే డాలర్లో ఉంటది బ్యారెల్ రేట్. ఇప్పుడు కోవిడ్ టైంలో ఈ నిల్వలు కొన్నారండి. ఎన్ని రూపాయలకు కొన్నారు, ఎన్ని డాలర్లకు కొన్నారంటే బ్యారెల్ రేటు 19 ఏదైతే డాలర్లు ఉన్నప్పుడు కొన్నారు. సో దాని ప్రకారము ఇప్పుడు రేట్ ఎంత ఉండాలండి అంటే ఈ రేట్ బ్యారెల్ రేట్ ప్రకారమే వాస్తవంగా ఓపెన్ మార్కెట్ లో రేట్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే నిల్వలు తీసుకొచ్చి ప్రజలకు ఏదైతే లీటర్ల వస్తువుల్లో అది మాత్రం $19 కొన్నది. ఈ $19 కొన్న బ్యారెల్ రేట్ సంబంధించి మళ్ళా సేమ్ $100 చిల్లరకు అమ్మితే ఏ విధంగా మోసం చేస్తున్నది, ఏ విధంగా దగా చేస్తున్నది, ఏ విధంగా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. లేదండి, మీకు అర్థం అవ్వట్లేదు. ఏదైతే నిల్వలు ఉన్నాయో నిల్వలు కొన్నది. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లియర్ చెప్పినా కదా, విశాఖపట్నంలో గానీ, మంగళూరులో గానీ, పాడూరులో గానీ 5.33 MMT ఉంది కదా అండి. ఈ MMTకి సంబంధించి వీళ్ళు కొన్నది కరోనా టైంలో మొత్తం నింపేసి అది ఎంత అంటే కరోనా టైంలో యూసేజ్ తక్కువ ఉన్నది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ లో ఉన్నావు కాబట్టి బయటికి వెహికల్స్ రాలేదు కాబట్టి రేటు తగ్గింది. రేటు తగ్గితే ఎక్కువ కొనుక్కున్న టైంలో వీళ్ళు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము ఈ 5.33 నిల్వలు కొన్నది ఎంత అంటే $19 కొన్నారు పర్ బ్యారెల్. సో దాని ప్రకారం ఇప్పుడు ఓపెన్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ రేటు ప్రకారమే నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎప్పుడైనా కూడా బ్యారెల్ రేట్ పెరిగితే ఓపెన్ మార్కెట్ లో ధర పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ ఇక్కడ తగ్గట్లేదే. ఇంత ఘోరమైన పరిస్థితి. సరే మీరు పాతది ఇస్తున్నారా, కొత్తది ఇస్తున్నారా, అది కూడా క్లారిటీ చెప్పరు. పాతది ఇస్తానో పాత ప్రకారం లెక్క ఉండాలి, కొత్తది ఇస్తున్నా కొత్త ప్రకారం లెక్క ఉండాలి. అంతే తప్ప గానీ ప్రజల నుంచి ఈ విధంగా దోపిడీ చేసిన ఏంటంటే ప్రజలు సబ్మిషన్ ఉందంటే కోటేశ్వరరావు గారు. సబ్మిషన్ కాదండి, వివరణ ఒకటి ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ హయాంలో గ్యాస్ మీద లేదా డీజిల్ పెట్రోల్ మీద సబ్సిడీ ఇచ్చింది. వీళ్ళు సబ్సిడీ ఎత్తేసి అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగితే మేము ధరలు పెంచుతాం, ధరలు తగ్గితే ధరలు తగ్గిస్తాము అని ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ధరలు పెంచడం తగ్గించడం, 1 పైసా 2 పైసలు 10 పైసలు ఇటువంటి విధానం అమలు జరిపారు. 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టారు అని చెప్తే అడిగేవాళ్ళున్నా చెప్పే నాదుడు లేడు. 2022 ఏప్రిల్ మొదటి వారంలో మనం కొనుగోలు చేసేటువంటి చమురు ధర $105 వరకు ఉంది. ఆ రోజు 100 నుంచి $105. అప్పుడు నిర్ణయించినటువంటి లీటర్ పెట్రోల్ $107 లేదా డీజిల్ $95. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్ కంటిన్యూ అవుతాం. స్టేబుల్ గా ఉంది. అదే ఈ మధ్యలో 2022 నుంచి మధ్యలో మనం కొనుగోలు చేసేటువంటిది $64 పట్టింది. సంక్షోభానికి ముందు $72-73 పడిపోయింది. మరి ఎందుకని తగ్గించలేదు? కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి కదా, ఒక్క పైసా తగ్గించలేదు. పోనీ సెస్సులు ఏమన్నా రద్దు చేశారా? సెస్సులు అనేటువంటివి తాత్కాలికంగా పరిమిత కాలానికి విధించేటువంటి సెస్సులు, కానీ శాశ్వతంగా వసూలు చేస్తున్నారు. మరి ఎందుకు తగ్గించలేదు? ఎవరైనా ఏ బీజేపీ నాయకుడైనా ఏ కేంద్ర ప్రభుత్వ పెద్దలైనా
చెప్పారా మనకి? ఆ విధానాన్ని మీరే కదా ప్రవేశపెట్టింది. మీరు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని మీరే రద్దు చేసి, అంటే పట్టపగలు జనం దగ్గర జేబులు కొట్టేస్తున్నారు, పెట్రోల్ బంకుల దగ్గర జేబులు కొట్టేస్తున్నారు. అవును. అందరికీ ఒక్క అర్థమయ్యే నిమిషం అండి. రాష్ట్రంలో గానీ దేశంలో గానీ మొత్తానికి ఏంటంటే ఓఎన్జీసీ సప్లై చేస్తుంది. ఉత్పత్తి గానీ అదే విధంగా దిగుమతి గానీ ఓఎన్జీసీకి అధికారులు ఉంటాయి. ఓఎన్జీసీ వాస్తవంగా మోసం చేస్తున్నదని స్పష్టం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలది వాస్తవంగా పెద్ద పాత్ర ఉండదు. ఏదైతే గ్యాస్ విషయంలో గానీ ఇంతకుముందు కోటేశ్వరరావు గారు క్లియర్ చెప్పిడు, గ్యాస్ విషయం గానీ ఏదైతే ముడి చమురు విషయం గానీ పెట్రోల్ గ్యాస్ సంబంధించి గానీ ఈ అంశాలన్నీ వాస్తవంగా కేంద్ర పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఓఎన్జీసీ దేశంలో అందరినీ మోసం చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ రేటుకు ఉన్నది కూడా తీసుకొచ్చి ఎక్కువ రేటుకి అమ్మడం అంటే చాలా ఘోరమైన పరిస్థితి కాదండి. ఇప్పుడు మనం చేస్తే నేరం అది. మనం తీసుకుపోయి గల్లబట్టి గప్ప గుద్ది చెల్లేస్తారు. మరి వీళ్ళని వాళ్ళు చేయాలండి, వీళ్ళని వాళ్ళు చేయాలి. ఒక సామాన్యుడు చేస్తానో అది తప్పు. ఎందుకంటే ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్ అమ్మితే ఏం చేస్తారండి? ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్ అమ్మితే వాళ్ళని తీసుకుపోయి మరి వీళ్ళని వాళ్ళు నొక్కాలండి. శ్రీనివాసరావు